కాంగ్రెస్ తెచ్చిన కరువుపై బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పోరుబాట పట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేసి గోదావరిని ఎండబెట్టడాన్ని ఎండగడుతూ పాదయాత్ర చేపట్టారు. గోదావరి ఖని నుంచి సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి వరకు మహా పాదయాత్ర చేపట్టారు. కోరుకంటి చందర్కు మద్దతుగా పాదయాత్రలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, పుట్ట మధుతో పాటు పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, కాంగ్రెస్ తెచ్చిన కరువుపై బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పోరుబాటుకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, కాంగ్రెస్ తెచ్చినటువంటి కరువు కారణంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్రలో భాగంగా గోదావరి అంతా కూడా నిండి కుండలా ఉండేటువంటి గోదావరి అంతా కూడా ఎండిపోయింది. కాంగ్రెస్ చేసినటువంటి కుట్రలను వివరిస్తూ ఎండిన గోదావరి రైతులు ఇబ్బంది పడుతున్న తీరును వివరించడానికి పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా మహా పాదయాత్ర చేపట్టారు. గోదావరి కనెక్టు ఎర్రవెల్లి 180 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. రైతాంగం గోసపడుతున్న విధానాన్ని, కాంగ్రెస్ కుట్రలకు కాళేశ్వరాన్ని బలి చేసిన విధానాన్ని, అలాగే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అపర భగీరథునిగా నిర్మించినటువంటి కాంగ్రెస్ పైన చిన్న సాకును చూపించి కుట్రలు చేసినటువంటి తీరును కూడా కేసీఆర్ గారిని కలిసి వారికి వివరించనున్నారు. తెలంగాణ రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తుందంటూ కూడా అవన్నీ కూడా వివరించడానికి పెద్ద ఎత్తున కూడా మహా పాదయాత్ర చేపట్టారు. ఈరోజు గోదావరి ఖని నుండి కూడా పాదయాత్ర ప్రారంభమైంది. పెద్ద ఎత్తున కూడా పాదయాత్రకు విశేష స్పందన లభిస్తుంది. బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు, యువత అంతా కూడా పెద్ద ఎత్తున కూడా పాదయాత్రకు స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్రలను తిప్పికొట్టే విధంగా, జరిగినటువంటి నష్టాన్ని చూపించే విధంగా పెద్ద ఎత్తున కూడా 180 కిలోమీటర్ల మేర కూడా పాదయాత్ర కొనసాగుతుంది. ఎందుకంటే తెలంగాణ తాగునీటి కష్టాలను తీర్చడానికి నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఒక కుట్రపూరిత కేసీఆర్ గారికి వచ్చేటువంటి పేరును బదనాం చేయడానికి, కేసీఆర్ పేరును చెరిపివేసే ఉద్దేశంతోనే కుట్రలు చేసింది. ఒక పిల్లర్ కుంగిన సాగును చూపించి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టునే ఎండగట్టింది. మొత్తంగా కొన్ని లక్షల క్యూసెక్ల నీటిని కిందికి వదిలిపెట్టింది. అయితే దీంతో పాటు మనతో పాటు మాట్లాడడానికి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చంద్ర గారు మాట్లాడుతున్నారు. ఈ యొక్క పాదయాత్రకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం. అన్న, చెప్పండి, ఎట్లా చూడొచ్చు ఈ పిల్లర్ కుంగిన సాగుగా చూపించి మొత్తం ప్రాజెక్టునే ఎండబెట్టారు? అసలు ప్రాజెక్ట్ అంటే ఒక పిల్లర్ మాత్రమేనా? ఎన్నో బరాజులు ఉన్నాయి. మొత్తంగా ఈ యొక్క పాదయాత్ర ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? 250 కిలోమీటర్లతో ఈ యొక్క బరాజులు ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు కంటే గొప్పగా కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ గారు భారతదేశంలోనే గొప్పగా ప్రాజెక్టు నిర్మాణం చేస్తే కేసీఆర్ గారికి గొప్ప పేరు వస్తుందని ఒక కుట్రపూరితంగా, ఒక కుంటి సాకుతోని ఎన్నికల సమయంలో వాడినటువంటి అబద్ధానికి 100 అబద్ధాలతోని ఇలా గోదావరిని ఎండిపెట్టిరు. అందుకోసమే మళ్ళీ నీళ్ళ కోసం ఉద్యమాలు, పోరాటం చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. అదే ఉద్యమం ఇలా నీళ్ళ కోసం పోరాటం చేస్తున్నాము. గోదావరి ఎండిపోయినటువంటి గోదావరిని నింపాలే. కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం నీళ్లు యానాడు ఏ విధంగా అయితే నిండు కుండలాగా కేసీఆర్ గారి నాయకత్వంలో గోదావరి ప్రవాహాన్ని మొత్తం ఆపి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు అని గొప్పగా అందరూ ఇలా పసిడి పంటలు గొప్పగా పంటలు పండించుకున్నట్టు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బరాజులు ఎన్నో కానీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక కుట్రపూరితంగా, రాజకీయంగా ఒక అక్షరతో రైతులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. రైతులను ఎందుకు ఇబ్బంది పెట్టాలి, ఎట్లా చూడొచ్చు? రైతాంగం ఏమనుకుంటున్నారు? ఇలా రైతులందరూ కూడా, మేము ఇలా పర్యటన చేస్తుంటే రైతులందరూ కూడా వాళ్ళను కాంగ్రెస్ పార్టీని, ఈ యొక్క ప్రభుత్వం మీద
అనేక శాపనార్థాలు పెడుతున్నటువంటి పరిస్థితి. గింత పాపం ఉంటుందా? ఆనాడు తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందున్నటువంటి పరిస్థితులు ఇలా మళ్ళీ మొత్తంగా ఇది కోరుకంటి చంద్ర గారు చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలో భాగంగా తెచ్చినటువంటి కరువే తప్ప ఇది సాధారణంగా వచ్చినటువంటి కరువు కాదు. కాంగ్రెస్ చేసిన కుట్రలకే కాళేశ్వరం ప్రాజెక్టు ఎండబెట్టిరు, గోదావరి అంతా కూడా ఎండిపోయింది అంతా కూడా. ఇవన్నీ కూడా కేసీఆర్ ఎర్రవెల్లి వరకు కూడా పాదయాత్ర చేపట్టి 180 కిలోమీటర్లు నడిచి పాదయాత్రగా నడిచి కేసీఆర్ గారికి ఇవన్నీ కూడా వివరించనున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్. రైట్ రమేష్, థ్యాంక్ యూ.